సెలినోఫిలిస్ట్ కెఫ్ట్ ఫ్రెజో చనిపోయిన తర్వాత టొరాక్స్ అటాకర్స్ అందరూ కలిసి బెర్ముడా క్యూబ్ లో అసెంబుల్ అయ్యారు. ఇక్కడ నుంచి ఈ వీడియో కంటిన్యూ అవుతుంది. మీరు మాకు ఇస్తున్న ఈ సపోర్ట్ కి మీకు చాలా థ్యాంక్స్. మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న శ్రీకృష్ణని మేము ఎప్పటికీ మర్చిపోము. హలో ఎవ్రీవాన్, దిస్ ఈజ్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్. బెర్ముడా క్యూబ్. ఈ క్యూబ్ ని లార్డ్ నెమోఫిలిస్ట్ నారాయణి సేనలో ఉన్న మెంబర్స్ ని చంపడం కోసం ప్రత్యేకంగా అంతరిక్షంలో క్రియేట్ చేశాడు. ఈ క్యూబ్ ని టొరాక్స్ అటాకర్స్ వారి బేస్ గా కూడా ఉపయోగించుకుంటున్నారు. ఈ క్యూబ్ లో 1 లక్ష నుంచి 9 లక్షల వరకు బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈ బ్రిడ్జెస్ పర్పుల్ కలర్ లో గ్లో అవుతున్నాయి. దాని కారణంగా క్యూబ్ లో చీకటి లేకుండా పోయింది. ఈ టొరాక్స్ అటాకర్స్ లక్ష్యం ఏమిటంటే నారాయణి సేనను అంతం చేయడం, అదే విధంగా ప్లానెట్ ఎర్త్ మీద జీవిస్తున్న మనుషుల్ని కూడా అంతం చేయడం. ఈ టీమ్ కి లీడర్ లార్డ్ నెమోఫిలిస్ట్ తానే ప్రత్యేకంగా కొంతమందికి సూపర్ పవర్స్ ని ఇచ్చి ఆ సూపర్ హ్యూమన్స్ ని కలెక్ట్ చేసి తన టీమ్ లో చేర్చుకున్నాడు. ఆ టీమ్ లో ఉన్న మెంబర్స్ పేర్లు ఏమిటంటే ప్రళయ, నెబ్రిల్, డార్క్ ఆటమ్, క్వెస్ట్, మోమో, మాన్స్టర్ క్వీన్, నైరో, ఓరన్, బూమ్స్లాంగ్, నర్మదా, యోషివారా, ఇంకా విల్ మ్యాన్. ఈ టొరాక్స్ అటాకర్స్ టీమ్ లో జెనోనియన్స్ తో పాటు మనుషుల్ని ద్వేషించే హ్యూమన్స్ కూడా ఉన్నారు. డార్క్ ఆటమ్, నెబ్రిల్, మోమో, నర్మదా, విల్ మ్యాన్, మాన్స్టర్ క్వీన్, యోషి వీళ్ళు మాత్రమే హ్యూమన్స్, మిగతా వాళ్ళందరూ జెనోనియన్స్. ఆ రోజు నెబ్రిల్ ఆ క్యూబ్ లో ఉన్న ఒక బ్రిడ్జ్ మీద నిలబడి ఉన్నాడు. తాను బ్లూ పెరల్ సొసైటీలో ఉన్న మెంబర్స్ అందరినీ చంపేసి అక్కడికి వచ్చాడు. ఆ క్యూబ్ లోకి లార్డ్ నెమోఫిలిస్ట్ పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఎంటర్ అవ్వలేరు. నెబ్రిల్ యూనిఫామ్ నిండా రక్తమే ఉంది. అప్పుడు ఆ క్షణం నెబ్రిల్ అక్కడి నుంచి చాలా వేగంగా ఎగురుకుంటూ ఒక వ్యక్తిని కలవడం కోసం వెళ్తున్నాడు. నెబ్రిల్ అలా చాలాసేపు ఎగురుకుంటూ వెళ్తున్నాడు. తర్వాత నెబ్రిల్ గాలిలో నిలబడి తనకు ఎదురుగా ఉన్న ఒక వ్యక్తిని చూసి చిన్నగా నవ్వి ఇలా మాట్లాడుతున్నాడు. డార్క్ ఆటమ్, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఆ సమయంలో డార్క్ ఆటమ్ చేతులు కట్టుకొని గాలిలో నెబ్రిల్ కి ఎదురుగా నిలబడి ఉన్నాడు. డార్క్ ఆటమ్ పుట్టిన వెంటనే లార్డ్ నెమోఫిలిస్ట్ తనకు సంబంధించిన సూపర్ పవర్స్ ని డార్క్ ఆటమ్ కి ఇచ్చాడు. డార్క్ ఆటమ్ చాలా పవర్ఫుల్, ఒక ప్లానెట్ ని చాలా ఈజీగా నాశనం చేయగలడు. ఇప్పుడే వచ్చాను నెబ్రిల్, మనం కలుసుకుని చాలా రోజులైంది కదా? అవును, నువ్వు సరిగ్గా చెప్పావు మిత్రమా డార్క్ ఆటమ్ అని నవ్వుతూ నెబ్రిల్ అన్నాడు. అలా ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. వారికి కాస్త దూరంలో ఒక వ్యక్తి ఒక బ్రిడ్జ్ మీద కథానాన్ని పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ ఇద్దరిని అదే పనిగా చూస్తున్నాడు. ఆ వ్యక్తి యోషివారా. యోషివారా, నువ్వు నెబ్రిల్ ని డార్క్ ఆటమ్ ని చంపేస్తావా ఏంటి? అంత కోపంగా ఆ ఇద్దరిని ఎందుకు చూస్తున్నావు అని ఓరన్ అన్నాడు. అప్పుడు యోషివారా ఓరన్ ని చూశాడు. మాట్లాడేటప్పుడు నోరుని అదుపులో పెట్టుకుని మాట్లాడు ఓరన్ అని నైరో అన్నాడు. రిలాక్స్ మై బ్రదర్ అని ఓరన్ నైరోతో చెప్పాడు. ఇక్కడ ఓరన్ మరియు నైరో ఒకే తల్లి కన్నబిడ్డలు. నైరో పెద్దవాడు. ఆ క్షణం యోషివారా కళ్ళు మూసుకుని తెరిచాడు. మొత్తం టొరాక్స్ అటాకర్స్ టీం అందరూ ఒక దగ్గర అసెంబుల్ అయ్యారు. ఒకరిని ఒకరు చూసుకుని వారు చాలా ఆశ్చర్యపోయారు. వారికి ఎదురుగా లార్డ్ నెమోఫిలిస్ట్ నిలబడి ఉన్నాడు. మై డియర్ సోల్జర్స్, నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే నారాయణి సేనలో ఉన్న మెంబర్స్ అందరినీ చంపేయడానికి మంచి పథకాన్ని నేను వేశాను. వారందరినీ ఇక్కడికి రప్పిస్తాను. అలా వచ్చిన వారిని ఊచకోత కోసేయండి. పరావిష్ణుని మాత్రం నాకు వదిలేయండి. వాడిని నా చేతులతో కొట్టి కొట్టి చంపుతాను అని లార్డ్ నెమోఫిలిస్ట్ అన్నాడు. ఫాదర్, వజ్రాన్ని నేను చంపుతాను అని ప్రళయ చెప్పింది. ఆ మాటలు విని అక్కడున్న వారందరూ ప్రళయాన్ని చూశారు. మంచిది, వాళ్ళందరినీ ఇక్కడికి నేను త్వరలోనే తీసుకొస్తాను. వచ్చిన వెంటనే అత్యంత కిరాతకంగా చంపేయండి. విజయం మనదే అని లార్డ్ నెమోఫిలిస్ట్ చాలా ఖచ్చితంగా చెప్పాడు. మరోవైపు పరావిష్ణు ఇంకా కుమారి టోక్యోలో ఉన్న ఒక ఇంటి బయట నిలబడి ఉన్నారు. రాత్రి కావడం వల్ల ఆ ప్రాంతం అంతా చాలా అందంగా స్ట్రీట్ లైట్ వల్ల వెలిగిపోతోంది. పరావిష్ణు, నువ్వెందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? ప్రశ్నించింది కుమారి. కుమారి, డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళు, లోపల నీ కోసం ఒక గిఫ్ట్ ఉంది అని నవ్వుతూ పరావిష్ణు అన్నాడు. అప్పుడు కుమారి డోర్ ఓపెన్ చేసి ఆ ఇంట్లోకి వెళ్ళింది. తనకి ఎదురుగా సోఫాలో కుమారి వాళ్ళ అక్క అంజలి కూర్చొని ఉంది. ఎప్పుడైతే అంజలిని కుమారి చూసిందో కుమారికి చెప్పలేనంత ఆనందం కలిగింది. సర్ప్రైజ్ కుమారి, నీకు ఈ గిఫ్ట్ నచ్చిందా అని అనిత చాలా గట్టిగా చెప్పింది. ఆ క్షణం అంజలి కుమారి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఒకరిని ఒకరు అదే పనిగా చూసుకుంటున్నారు. వాళ్ళ కళ్ళల్లో బాధ, ప్రేమ కలిసి కన్నీటి రూపాన్ని తీసుకుని బయటికి వస్తున్నాయి. అది గమనించిన అనిత సైలెంట్ గా ఉండిపోయింది.
వెళ్ళిపోయింది. తర్వాత పరావిష్ణు ఇంట్లోకి వచ్చాడు. అప్పుడు పరావిష్ణు అనితతో ఇలా అన్నాడు, హే అనిత, ఈ కంట్రీలో ఫుడ్ చాలా బాగుంటుంది, రా నీకు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను అని పరావిష్ణు అన్నాడు. అప్పుడు అనిత ఏమీ మాట్లాడకుండా పరావిష్ణుతో కలిసి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది. వారు వెళ్లిపోయిన తర్వాత అంజలి మెల్లగా నడుచుకుంటూ కుమారి దగ్గరకు వచ్చింది. అప్పుడు అంజలి కుమారితో ఇలా మాట్లాడటం స్టార్ట్ చేసింది. నువ్వు కుమారి కదా? అవును అని కుమారి చెప్పింది. ఆ క్షణం అంజలి కుమారిని గట్టిగా హక్ చేసుకుని చిన్న పిల్లలా ఏడవడం స్టార్ట్ చేసింది. అప్పుడు కుమారి కూడా అంజలిని హక్ చేసుకుని ఏడవడం స్టార్ట్ చేసింది. ఒకరిని ఒకరు చూసుకుంటూ ఆ ఇద్దరు ఏడుస్తున్నారు. మరోవైపు పరావిష్ణు అనిత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు. పరావిష్ణు, కుమారి నిన్ను ఎంత ఎక్కువగా ప్రేమిస్తుందో నీకు తెలియదు, అలాంటి అమ్మాయి నీకు దొరకడం నీ అదృష్టం అని నవ్వుతూ అనిత చెప్పింది. ఆ మాటలు విని పరావిష్ణు అక్కడ నిలబడిపోయాడు. నడుస్తున్న అనిత వెనక్కి తిరిగి నిలబడి ఉన్న పరావిష్ణు దగ్గరికి వెళ్లి పరావిష్ణుతో ఇలా మాట్లాడుతోంది. పరావిష్ణు, నేను తప్పుగా ఏమైనా మాట్లాడానా? లేదనిత, నువ్వు తప్పుగా ఏం మాట్లాడలేదు. అనిత, నేను ఉన్నా లేకపోయినా అంజలిని కుమారిని జాగ్రత్తగా చూసుకో అని పరావిష్ణు చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఆ మాటలు విని అనితకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తర్వాత అనిత బాగా ఆలోచించి సరే అని నవ్వుతూ చెప్పింది. ఆ టైంలో టోర్మెంటోర్ వైకుంఠ భవనంలో ఉన్న వెపన్ ఛాంబర్ లో ఉన్నాడు. అక్కడ టోర్మెంటోర్ తాను తయారు చేసిన డిఫరెంట్ వెపన్స్ ని అందులో స్టోర్ చేసుకున్నాడు. అది మాత్రమే కాదు, ఆ వెపన్ ఛాంబర్ ని ట్రైనింగ్ ఛాంబర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడే మన సూపర్ హీరోస్ ట్రైనింగ్ తీసుకుంటారు. తాను తయారు చేసిన ప్లాస్మా రైఫిల్స్ ని అదే పనిగా చూస్తూ టోర్మెంటోర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు ఆ ఛాంబర్ లోకి శివ ప్రవేశించాడు. నడుచుకుంటూ శివ అక్షయ్ దగ్గరికి వెళ్ళాడు. శివ చాలా బాధలో ఉన్నాడు, ఎందుకంటే బ్లూ పెరల్ సొసైటీ మెంబర్స్ అందరూ చనిపోయారు కదా, అందుకు. అప్పుడు అక్షయ్ శివని చూసి అతనితో ఇలా మాట్లాడుతున్నాడు. శివ, నేను తయారు చేసిన ప్లాస్మా రైఫిల్స్ సూపర్ గా ఉన్నాయి కదా అని నవ్వుతూ అక్షయ్ అన్నాడు. అప్పుడు శివ అక్షయ్ ని చూసి ఇలా అన్నాడు, అక్షయ్, బ్లూ పెరల్ సొసైటీలో ఉన్న మెంబర్స్ అందరూ చనిపోయారు. వాళ్ళందరినీ నెబ్రిల్ చంపేశాడు. అతను నీ కోసం కూడా వెతుకుతున్నాడు. సెవిస్ట్రో ఫాదర్ నాకు ఇప్పుడే జరిగిన విషయాలు అన్ని ఫోన్ చేసి చెప్పారు అని అన్నాడు శివ. ఓ అలాగా, హే, ఆ సెరిస్ట్రో టెక్ మొబైల్ ని క్రియేట్ చేసింది ఎవరు అని అక్షయ్ నవ్వుతూ అడిగాడు. అక్షయ్ ఎప్పుడైతే అలా నవ్వాడో శివకి చాలా కోపం వచ్చింది. అప్పుడు శివ అక్షయ్ ని చాలా గట్టిగా కొట్టాడు. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? సెరిస్ట్రో వెబ్ ని కాపాడే బ్లూ పెరల్ సొసైటీ మెంబర్స్ అందరూ చనిపోయారు. వాళ్ళందరూ నీ ఫ్రెండ్స్. చనిపోయినందుకు బాధపడాల్సింది మానేసి ఇలాంటి స్టూపిడ్ క్వశ్చన్స్ అడుగుతున్నావేంటి అని శివ అన్నాడు. చనిపోయిన వాళ్ళ గురించి బాధపడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు శివ, నా ఎనర్జీ వేస్ట్ అవుతుంది, అంతే, టేక్ ఇట్ ఈజీ అని అన్నాడు అక్షయ్. అక్షయ్, ఏంటి అక్షయ్, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఇంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడుతున్నావు అక్షయ్? చనిపోయిన వాళ్ళందరూ నీ ఫ్రెండ్స్, ఆ విషయం నీకు అర్థమవుతుందా అని శివ నిలదీశాడు. శివ, నేను అసలు వాళ్ళని నా ఫ్రెండ్స్ లాగా ఎప్పుడు చూడలేదు, కేవలం బానిసల్లాగే చూశాను. నేను బ్లూ పెరల్ సొసైటీకి లీడర్ అయ్యింది డబ్బు కోసం, ఇంకా పేరు కోసం, అధికారం కోసం. దానికోసం మాత్రమే నేను బ్లూ పెరల్ సొసైటీకి లీడర్ అయ్యాను. అక్కడున్న వాళ్ళందరినీ నేను బానిసల్లాగే చూశాను. దయచేసి నువ్వు బాధపడద్దు అని అక్షయ్ చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఆ క్షణం శివకి కోపం ఎక్కువైపోయింది. కానీ తన కోపాన్ని అదుపులో పెట్టుకొని అక్షయ్తో ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను కూడా ఒక బానిసలాగే చూస్తున్నావా? విక్రమాదిత్యని కూడా నువ్వు అలాగే చూస్తున్నావా? అప్పుడు అక్షయ్ ఏమీ మాట్లాడకుండా నడుచుకుంటూ వచ్చి శివని గట్టిగా హక్ చేసుకున్నాడు. తర్వాత శివతో ఇలా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను గాని విక్రమాదిత్యను గాని ఎప్పుడు బానిసల్లాగా చూడలేదు. నిజానికి నేను మిమ్మల్ని నాతో సమానంగా చూస్తున్నాను. ఫ్రెండ్స్ లాగే నేను మిమ్మల్ని చూస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. దయచేసి ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు. బ్లూ పెరల్ సొసైటీలో ఉన్న వారందరికీ సూపర్ పవర్స్ ఉన్నాయి. వాళ్ళకి సూపర్ పవర్స్ ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేకపోయారు. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకో శివ, ఎప్పటికైనా సరే ఆ నెబ్రిల్ని నేనే చంపుతాను అని అక్షయ్ చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఆ మాటలు విన్నప్పుడు శివకి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాలేదు. శివలో ఉన్న కోపాన్ని అంతా అక్షయ్ తగ్గించేశాడు. అక్షయ్ శివ మాట్లాడుకున్న మాటలు అన్ని రహస్యంగా విక్రమాదిత్య విన్నాడు. ఇక్కడ విక్రమాదిత్య జటాహరని మన అక్షయ్లో చూసుకుంటున్నాడు, అలాగే శివలో కూడా చూసుకుంటున్నాడు. అప్పుడు విక్రమాదిత్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. వైకుంఠ భవనానికి మన సూపర్ హీరోస్ ప్రతి శనివారం ఆదివారం వచ్చి రాబోయే ప్రమాదాన్ని ఎలా ఆపాలో పథకాలు వేస్తారు. మిగతా టైంలో వాళ్ళకి నచ్చిన పనులు చేసుకుంటూ సంతోషంగా వారి లైఫ్ ని మన సూపర్ హీరోస్ లీడ్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే ఫేజ్ 3లో రాబోయే వీడియోస్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నేను సూపర్ హీరోస్ గురించి అలాగే సూపర్ విలన్స్ గురించి కూడా చెప్తాను. PSSU ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి చూడండి. రాబోయే వీడియోస్ మీకు చాలా క్లియర్ గా అర్థమవుతాయి. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.